గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు బీపీఆర్ రైడర్ యూజ్ చేసి ఆహ్, ఎండోమెంట్ 2 పాలిసీలు చెప్పాను. గ్రిప్ ఒకటి, ఎస్ఐపి ఒకటి. ఇప్పుడు రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్‌లో బీపీఆర్ రైడర్ ఏ విధంగా యాడ్ చేయాలి? దాంట్లో ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తాయి? అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సేమ్ మనం కిక్ కోర్స్‌లోకెళ్ళాలి. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్. ఇప్పుడు మనకి బీపీఆర్ రైడరు గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి, ఎస్ఐపి ఒకటి. ఎండోమెంట్ పాలసీలలో ఇవి 2 బెస్ట్ ఆప్షన్స్. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్‌లో ఎఫ్‌జి ప్లస్ అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనకు వ్యూ కీ ఫీచర్స్ ఒకసారి చూసుకోండి. దీంట్లో బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. మనకి ఎఫ్‌జి ప్లస్ అనేది బేసిక్ పాలసీ. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్‌లో బేసిక్ పాలసీ. ఈ పాలసీ ఎవరికివ్వాలి, ఎందుకివ్వాలి అనే దాని గురించి ఎండ్‌లో చెప్తాను. ఆ ఎండ్‌లో చెప్పే పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకిస్తే బెటర్‌గా ఉంటుంది. ఇదేందంటే రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ. ఇన్‌బిల్ట్ క్రిటికల్ రెగ్యులర్ ఇన్‌కమ్ విత్ యాన్ ఇన్‌బిల్ట్ క్రిటికల్ ఇల్‌నెస్ ఆప్షన్ కూడా ఉంటుంది అంటున్నారు. ఇంకోటేందంటే ఇన్‌కమ్ పీరియడ్ 20 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. గెట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎండ్ ఆఫ్ ది పాలసీ. ఇంకోటి ప్రీమియం పేమెంట్ టర్మ్ గానీ, పాలసీ టర్మ్ గానీ మనకు చాయిస్ ఉంటుంది. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. రైడర్స్ ఉంటాయి. ఇవి కీ ఫీచర్స్. డౌన్‌లోడ్ బ్రోచర్ అని చెప్పేసి బ్రోచర్ కూడా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ విధంగా. ఈ బ్రోచర్ కూడా మనం స్క్రీన్‌షాట్ తీసుకొని కస్టమర్‌కి బ్రోచర్ కూడా 12 పేజెస్ బ్రోచర్ ఉంటది. దీంట్లో ఇలిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి ఇంకా మంచిగా. లక్ష రూపాయలు ఏ ఏజ్ వాళ్ళు కడితే ఎంత ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది అనే దాని గురించి. ఇవి కూడా దీంట్లో గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ స్క్రీన్‌షాట్లు అయితే తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత పాలసీ టర్మ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 9 ఇయర్స్. ఏజ్ 35 ఇయర్స్. అంటే ఒక్కొక్క ఏజ్‌కి సంబంధించింది బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఒకటి 2 ఇలిస్ట్రేషన్స్. ఇది కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడేందంటే నేను పీటీ పెట్టి ఈ రైడర్ దీంట్లో ఎట్లా యాడ్ చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2019 80 45 ఇయర్స్. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. లిమిటెడ్ పే, ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్. పాలసీ టర్మ్ వచ్చేసి 17 ఇయర్స్. ఇన్‌కమ్ టర్మ్ మినిమమ్ 20 ఇయర్స్, 25, 30 ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు. కస్టమర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ₹1,00,000 పెట్టుకుందాము. ఇవి బేసిక్ డీటెయిల్స్. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్, లిమిటెడ్ పే, 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, పాలసీ టర్మ్ 17 ఇయర్స్. అంటే ఈ పాలసీలో 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇన్‌కమ్ టర్మ్ అంటారు. ఇన్‌కమ్ టర్మ్ నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మేక్ యువర్ ఓన్ ప్లాన్, వైటాలిటీ నో చేసుకోవాలి. ఇది మనకి 11 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఈ రైడర్స్ అన్ని కూడా 11 lakhs ఇచ్చేసేయండి. 17 ఇయర్స్ వరకు కవరేజ్లు ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ 11 lakhs, 11 lakhs 17. ఏటీపీడి కూడా లంసమ్ 11 lakhs 17 సేవ్. బీపీఆర్ రైడర్ ఇవన్నీ యాడ్ చేసి 16,000 రూపీస్ మనకి రైడర్ ప్రీమియం వస్తుంది. ఇది ఫైనల్గా కొటేషన్. ఏ పాలసీలో అయినా 45 ఇయర్స్ ఏజ్ పెట్టాను, 12 ఇయర్స్ పీపీటీ పెట్టాను, పాలసీ టర్మ్ 17 ఇయర్స్ పెట్టాను.
మనకు ఓవరాల్‌గా రైడర్స్ ఏడీ, ఏటీపీడీ, టర్మ్ బూస్టర్ ప్లస్ బీపీఆర్ ఈ 4 రైడర్‌లు యాడ్ చేశాను. దాంట్లో సంబంధించిన ప్రీమియం, దానిల వల్ల వచ్చే ఇన్సూరెన్స్ కవరేజులు ఇంక్లూడింగ్ జీఎస్టీతోను ఫస్ట్ ఇయర్ 1,22,000 వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి 1,19,000. ఇప్పుడు జీఎస్టీ ఏం లేదు కాబట్టి 1,16,755 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్. ఇక్కడ 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ 18th ఇయర్ నుంచి అంటే అతనికి 62 ఇయర్స్ వస్తది. 62 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 1,49,100 రూపీస్ గ్యారంటీడ్ రిటర్న్ అప్ టు 91 ఇయర్స్ వరకు వస్తది. మళ్ళీ 91 ఇయర్‌లో 12 లాక్స్ రూపీస్ కూడా రిటర్న్ వస్తాయి. 2 కలిపితే 56,73,000 రిటర్న్ వస్తాయన్నమాట. ఈ విధంగా అతనికి ఆన్ బాండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్‌లో మెచ్యూరిటీ అమౌంట్ వస్తూ ఉంటుంది. దీంట్లో మనకు బీపీఆర్ రైడర్ అనేది 17 ఇయర్స్ వరకు పనిచేస్తుంటుంది. ఇది 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకిస్తే బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఎందుకంటే 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక 15-20 ఇయర్స్ మధ్యలో పిల్లలుంటారు. ఒకవేళ వాళ్ళ ఇదొక్క పాలసీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఎడ్యుకేషన్ లేకుండా, ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా ఉన్న వాళ్ళకి 40 ప్లస్ ఉన్న వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంత్లీ ఒక 15,000-25,000 సంపాదిస్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఈ పాలసీలు అనేది చెప్పొచ్చు. వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి పనిచేస్తుంది. ప్లస్ వాళ్ళ పిల్లల మ్యారేజ్‌లు అయిపోయినాక మనవడు, మనవరాలకు సంబంధించిన ఎడ్యుకేషన్‌కి కూడా ఫండ్ అనేది రెడీ అవుతుంది. 2 రకాల అవసరాలనేది తీరుతదనమాట. 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ మధ్యలో అంటే ఒక 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటే సరిపోతుంది. దాని తర్వాత వచ్చే రిటర్న్స్ అనేది వాళ్ళ వైఫ్ ఉన్నట్లయితే వాళ్ళ వైఫ్ రిటైర్మెంట్ లైఫ్‌కి పనిచేస్తది. వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి పనిచేస్తది. వీళ్ళ మనవడు, మనవరాలకు సంబంధించిన ఎడ్యుకేషన్‌కి కూడా ఫండ్ అనేది సరిపోతుంది. ఇట్లా నెక్స్ట్ 30 ఇయర్స్ ఆయన ఏజ్ 60 ఇయర్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ 30 ఇయర్స్‌లో మనకేం రిక్వైర్మెంట్స్ ఉంటది. వాళ్ళ వైఫ్ రిటైర్మెంటు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్. ఈ 2 రకాల నీడ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోతది. ఈ పాలసీ అనేది ఆన్ బాండ్ గ్యారంటీ, బీపీఆర్ రైడర్ యాడ్ చేయొచ్చు. 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి చెప్తే చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. రిటైర్మెంట్ లైఫ్, నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్స్ యొక్క ఎడ్యుకేషన్. ఈ విధంగా మనకి సేవింగ్ సొల్యూషన్స్‌లో 5 లాక్స్ వరకి టాక్స్ ఫ్రీ ఉంటుంది. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మెన్షన్ చేసుకోవచ్చు. దాని నుంచి వచ్చే రిటర్న్స్ కూడా మనం టాక్స్ ఫ్రీ రిటర్న్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు కస్టమరు. అందుకని ఇది అనేది చెప్పాలి. ఇది బీపీఆర్ రైడర్ ఎఫ్‌జీ ప్లస్ పాలిసీలో ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పాను. ఒకసారి ఇలిస్ట్రేషన్ కూడా ఓపెన్ చేద్దాము. మీకు క్లియర్‌గా అర్థమైతది. ఫస్ట్ పేజ్‌లో వాళ్ళ ఏజు, జెండరు, పీపీటీ, పీఈటీ, యాన్యువలైజ్డ్ ప్రీమియం ఎంతుందో వస్తుంది. సెకండ్ పేజ్‌లో ఏందంటే రైడర్స్ సంబంధించిన బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి ఉంటుంది. తర్వాత ఏందంటే దాని తర్వాత ఏందంటే పైకెళ్ళే కొద్దల్లా మనకి సేల్స్ ఇలిస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. 12 ఇయర్స్ పేమెంట్ ఉంది. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇన్‌కమ్ బూస్టర్ మైల్‌స్టోన్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ 2 కలిపితే 1,49,100 రూపీస్ అనేది టోటల్ గ్యారంటీ మెచ్యూరిటీ అన్నమాట. A+B రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. లాస్ట్‌కి చూడండి 13,49,000 అంటే 12 లాక్స్ రూపీస్. 12 ఇయర్స్ కట్టిన డబ్బులు కూడా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ వస్తుంది. ఈ 2 కలిపితే మనకు మొత్తం టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఇంతకుముందు స్క్రీన్‌షాట్‌లో చూయించినట్టు మనకి వస్తుందన్నమాట. ఇది మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్‌లో 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఈ ఆప్షనే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనేది సూటబుల్ ప్రొడక్ట్. ఓకేనా? దీనికంటే బెస్ట్ రిటర్న్స్ వచ్చేటివి, బెస్ట్ ఫ్లెక్సిబిలిటీస్ ఉండేటివి 45 బిలో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటట్టుగా కూడా మన దగ్గర ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం గాని, సెక్యూర్ గాని ఉన్నాయి. దాని గురించి నెక్స్ట్ 2, 3 వీడియోస్‌లలో నేను కవర్ చేస్తాను. ఈ వీడియో మాత్రం స్పెషల్‌గా ఎఫ్‌జీ ప్లస్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్‌లో బీపీఆర్ రైడర్ ఏ విధంగా యాడ్ చేయాలి, బీపీఆర్ రైడర్ ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది, దానివల్ల యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇది నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ రిటర్న్స్ వస్తున్నాయి, ఈ పాలసీ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కామెంట్స్ గానీ, కాంప్లిమెంట్స్ గానీ నాకు మెసేజ్ చేయండి. మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా బెస్ట్ వీడియోస్ నేను సజెషన్ చేస్తాను. కస్టమర్ల యొక్క ఏజు, వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషను,
వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషను, ఫ్యూచర్‌లో వాళ్ళకి రాబోయే నీడ్స్ అనేది తెలుసుకొని ప్రాపర్ పాలిసీస్ అనేది గైడ్ చేసి ఇవ్వాలనేది ఈ మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నమాట. అందుకని మీరు ప్రాపర్‌గా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. బెస్ట్ పాలిసీసు, బెస్ట్ కస్టమర్స్‌కి రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా పాలిసీలు ఎక్స్‌ప్లెయిన్ చేసి మంచి బిజినెస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ అండి.